గుంటూరు మేయర్ పీఠం కూటమి వశమైంది. గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర విజయాన్ని సాధించారు. నిన్నటి వరకు ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇవాళ ఉదయం వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటీలో నిలిచారు. అనూహ్యంగా ఈ ఉదయం ఆయన నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ అభ్యర్థిగా అచ్చాల వెంకటరెడ్డి ఎన్నిక బరిలో నిలిచారు. అయితే కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి 27 ఓట్లు పోలయ్యాయి. దీంతో 7 ఓట్ల తేడాతో గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లు యాట్ల రవి, మర్రి అంజలి గైర్హాజరయ్యారు. వైసీపీ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇవాళ ఎన్నిక నిర్వహించారు. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలువగా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. దీంతో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూటమి నేతలు బాణసంచా పిలిచి సంబరాలు జరుపుకున్నారు.